నేడు రాష్ట్రంలో కేజీబీవీ సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులకి అందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని వస్తున్నటువంటి విధానాలు అయితే ఈరోజు ఒక విధంగా వీళ్ళందరికీ కూడా ఇబ్బందికరంగా కనిపిస్తున్న నేపథ్యంలో కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే చైల్డ్ కేర్కి సంబంధించిన లీవ్లు ఏదైతే పెట్టారో వీళ్ళకి సంబంధించిన ఎటువంటి కూడా వర్తించకపోవడం అంటూ కూడా మరొక వైపు అయితే ఆ మహిళా టీచర్లంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి, అసలు ఏం కావాలి అంటే మరి మేము వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ముఖ్యంగా చూస్తూ ఉంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుని వచ్చినటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయి అంటారు ఏంటి ఇదంతా? ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో దరిదాపు 355 కేజీబీవీ పాఠశాలల్లో 3500 మంది కేజీబీవీ టీచర్స్ మహిళా టీచర్లు పనిచేస్తున్నారు. 2005లో వాళ్ళు రిక్రూట్మెంట్ అయ్యారు. ఈనాటి వరకు వాళ్ళకి జీతాలు పెంచేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఒకటోది. రెండోది ఏంటంటే ఇప్పుడు 2017లో మన రాష్ట్ర ప్రభుత్వం మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఆ హామీని ఇంతవరకు కూడా నెరవేర్చలేదు. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు వెట్టి చాకరీకి బలయ్యి ఆడపిల్లల్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో చాలా బాధ్యతగా చూసేటటువంటి అటువంటి టీచర్సు చాలా పని ఒత్తిడికి గురయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కనుక మినిమం టైం స్కేల్ని అమలు చేసి వాళ్ళ యొక్క వేతనాలను పెంచాలి అని చెప్పి మేమైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇది ఒకటోది. రెండోది ఏంటంటే చైల్డ్ కేర్ లీవ్ అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే జీవో రూపంలో పిల్లల యొక్క వయస్సు గరిష్ట పరిమితిని మినహాయిస్తూ అమలు చేసేటటువంటి జీవోని ప్రకటించింది. అయితే మేమేం అడుగుతున్నామంటే కేజీబీవీ పాఠశాలల్లో పనిచేసేటటువంటి మహిళా టీచర్లకు కూడా మరి శిశు సంరక్షణ సెలవుని అమలు చేయాలి అని చెప్పి మేము అడుగుతున్నాం. వాళ్ళు కాంట్రాక్టు ఉద్యోగులే కావచ్చు, కానీ మరి వాళ్ళకు కూడా అమ్మతనం అనేది ఉంటుంది, వాళ్ళకి క్యారింగ్స్ అవుతాయి. మరి వాళ్ళకి సెలవు అనేటటువంటిది లేకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సెలవులు కానీ పెడితే జీతం కటింగ్ చేసేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కనుక అటువంటి పరిస్థితి నుంచి మన వాళ్ళని మరి ఉన్నత స్థితికి తీసుకురావడం కోసం మహిళా టీచర్లందరినీ కూడా ఆ రకంగా కేజీబీవీ టీచర్లలో పనిచేసే మహిళా టీచర్లకి కూడా మరి ఈ చైల్డ్ కేర్ లీవ్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం. ఎందుకంటే తాజాగానే విడుదల చేశారు కాబట్టి ఆ జీవోని మరి ఇప్పటికైనా సరే మరి కేజీబీవీ టీచర్స్లో దరిదాపు 3500 మంది టీచర్లు అచ్చంగా ఉమెన్ టీచర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అమలు చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. మూడో అంశం ఏంటంటే వేతనాలను పెంచడంలో ప్రాజెక్ట్ అనేటటువంటి పేరుతో వివక్షతను చూపిస్తున్నారు. మరి ప్రాజెక్ట్ అనేటటువంటి పేరు లేకుండా ఆ వివక్షతను తీసి వాళ్ళ వేతనాలను పెంచాలి అని చెప్పి మేము మరి అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మీరు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? ఈరోజు చూస్తూ ఉంటే అన్ని స్కూల్స్కి ఉన్నటువంటి అన్ని ఎంప్లాయీస్ కూడా ఈ యొక్క చైల్డ్ కేర్ సంబంధించిన లీవ్లు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు కేజీబీవీకి సంబంధించిన కావచ్చు, ఈరోజు సర్వశిక్ష అభియానికి సంబంధించిన ఉద్యోగిని కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్పారు 3000 మంది పైచీలకి అయితే ఉద్యోగులు అయితే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు ఈ విధంగా జరుగుతున్న నేపథ్యం దీన్ని ఏ విధంగా చూడాలేంటి, దీనికి ఏ విధంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటారేంటి? నా పేరు పద్మావతి గుర్లే. మన రాజ్యాంగమే చెప్పింది సమాన పనికి సమాన వేతనము అనేది. ఇప్పుడు కేజీబీవీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మాతో సమానంగా పనిచేసినప్పటికీ వాళ్ళకి సమాన వేతనం ఎలాగూ ఇవ్వట్లేదు. కనీసం సమాన సెలవులైనా కనీసం ఇవ్వాలి కదా. ఇవాళ కొత్తగా వచ్చిన ఈ ప్రసూతి సెలవులో వచ్చినటువంటి అమెండ్మెంట్ ప్రకారం ఒంటరిగా ఉన్న పురుష ఉద్యోగులకు కూడా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రసూతైన స్త్రీ ఉద్యోగులకి ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది ఇది సహేతుకం కాదు. కనుక మా సంఘం తరపున కేజీబీవీ యూనియన్ తరఫున కోరుకునేది ఏంటంటే ఏవైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగునికి సెలవులు అయితే మంజూరు చేస్తున్నారో అవే సెలవులు వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఏదైతే కేజీబీవీకి సంబంధించినవి కావచ్చు, అలాగే ఈ సర్వశిక్ష అభియానంలో ఉన్నటువంటి ఉద్యోగులు కాదు, వీళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసినటువంటి ఉద్యోగులకు సంబంధించిన జీవో ఒకలాగా ఉంటే వీళ్ళకి సంబంధించిన జీవో ఒకలాగా ఉంది. వీళ్ళని కూడా అదే కోవలో తీసుకురావాలి, సమాన పని సమాన వేతనం ఇవ్వాలి. అదేవిధంగా అయితే ప్రస్తుత సెలవులకు సంబంధించిన ఏవైతే ఈయనకి సంబంధించిన కూడా అందరితో పాటు వీళ్ళకి కూడా వర్తించాలంటూ కూడా మరొకవైపు అయితే ఈ మహిళా టీచర్లంతా కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.